హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న తీసిన వీడియో. బట్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. నిన్న కొంచెం కుదరలేదు, అందుకని చెప్పేసి నిన్న అయితే మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చేసామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ పొద్దున్నే గుడికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఎవరైనా ఏమైనా తినకుండా వెళ్తాం కదా, అందుకని చాలా నీరసంగా అయితే ఉంది. అందులో ఫీడింగ్ ఇస్తున్నాను కదా, ఫీడ్ చేస్తున్నాను కదా, అందుకని అనమాట. ఇంకా మావాడైతే ఇంటికి వచ్చేసి రెండు దోశలు తినేసి, రెండు కూడా కాదు, 1:30 తినేసాడు అనమాట. తినేసి నిద్రపోయాడు. ఇవైతే రాగి దోశలు నేను ఎలా చేశానో కావాలంటే మీరు నన్ను వీడియో పెట్టమని అడగండి. ఇది చాలా టేస్ట్ ఉన్నాయి అండ్ ఎక్కువ కష్టం లేదు, విరగటం అలాంటి ఏమీ లేవు అనమాట. ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్విక్గా కూడా అయిపోతాయి. అయితే ఇంకా వాటిలోకి వచ్చేసి మక్కాయ సాంబార్ చేసుకొని వచ్చిందనమాట. ఆ సాంబార్ వేసుకొని తిన్నాను. నేనైతే ఇంటికి వచ్చేసరికి చాలా దాహంగా, చాలా ఆకలిగా అనిపించింది. ఎట్లా అయినా అంటే ఫీడ్ చేస్తున్నాను కదా, అందుకని బేబీకి ఫీడ్ చేయడం వల్ల అందుకని చెప్పేసి అంత నీరసంగా ఉందన్నమాట. నార్మల్గా అయితే నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి అంత నీరసం అవ్వను. అంటే మనం ఇప్పుడు కొంచెం నీరసంగా ఎక్కువగా ఉంటాం కాబట్టి, అది కాక శ్రీ సెక్షన్ కాబట్టి వెళ్ళొచ్చేసరికి ఈ ఎండలో బీభత్సంగా ముదిరినాయి కాబట్టి అంటే కొంచెం క్లైమేట్ చేంజింగ్ ఉంది, చల్లబడుతుంది అనమాట. కానీ ఎండ అయితే ఈరోజు బీభత్సంగా తీసింది. వచ్చేసరికి 12 అయింది అనమాట. అందుకని చాలా నీరసంగా ఉంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.